రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభానికి సిద్ధమైంది. కాలుష్య రహితంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అతిపెద్ద పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ దేశంలో అదే మొట్టమొదటిది. పామ్ ఆయిల్ తయారీకి పక్క రాష్ట్రాలపై ఆధారపడవద్దని, సొంతంగా రిఫైండ్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల వ్యయంతో ఈ కర్మాగారాన్ని నిర్మించింది. అంతేనా, 4 మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు, ఫ్యాక్టరీలో వాడిన నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైక్లింగ్ చేయడం లాంటివెన్నో ఆ ప్లాంట్ సొంతం. దీని ద్వారా పామాయిల్ రైతులకు ఎంతో మేలు జరగనుంది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో నర్మెటా పామాయిల్ కర్మాగారం ప్రత్యేకతల్ని తెలిపే ప్రత్యేక కథనం ఇది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం 2.91 లక్షల ఎకరాలు. 79,379 మంది రైతులు పామాయిల్ పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఆయిల్ పామ్ శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వాటి సామర్థ్యాలను మించి భవిష్యత్ అవసరాల మేరకు కాలుష్య రహితంగా అత్యాధునిక సాంకేతికతల మేళవింపుతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్మించిన అతిపెద్ద ఆయిల్ పామ్ కర్మాగారం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఆయిల్ పామ్ శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఆ 2 కర్మాగారాల్లో ముడి చమురు తీసి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తీసుకెళ్లి అక్కడి రిఫైనరీల్లో పామ్ ఆయిల్ తయారు చేస్తున్నారు. దాన్ని విజయ బ్రాండ్పై మార్కెటింగ్ చేస్తున్నారు. నర్మెట కర్మాగారం అందుబాటులోకి వస్తే మహారాష్ట్ర, కర్ణాటకకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక్కడి రిఫైనరీలోనే పామ్ ఆయిల్ తయారు చేసుకుని మార్కెటింగ్ చేసుకునేందుకు వీలుంటుంది. నర్మెటా ఆయిల్ పామ్ శుద్ధి ప్లాంటులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఫ్యాక్టరీలో క్రూడ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తయారీతో పాటు 4 మెగావాట్ల సామర్థ్యంతో బయో పవర్ ప్లాంట్, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానంలో పనిచేసే నీటి శుద్ధి కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10 కోట్ల లీటర్ల నిల్వ సామర్థ్యంతో నీటి ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీలో వాడిన నీరు వృధాగా వదిలేయకుండా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీసైక్లింగ్ చేయనున్నారు. ఆయిల్ పామ్ గెలల నుంచి నూనె ఉత్పత్తి ప్రక్రియలో మిగిలే వ్యర్థాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం కూడా ఏర్పాటు చేయడం ఓ ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇందుకు 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మెగా ఫ్యాక్టరీలో ప్రస్తుతం గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యాన్ని గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ 120 టన్నులకు పెంచుకునే వీలు కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే లేటెస్ట్ టెక్నాలజీ వాడి మనం చేసామండి. అతిపెద్ద ఫ్యాక్టరీ ఇది. 30 TPAతో మనం ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. రానున్న సమయంలో ఎప్పుడైతే మనకి FFB ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందో దానికి తగినట్టు ఎక్స్పాన్షన్లో భాగంగా మనం ఇంత పెద్ద ఫ్యాక్టరీ కట్టుకోవడం జరిగింది. సో మ్యాక్సిమం కెపాసిటీ 120 TPAs దాకా వెళ్ళే, అంటే ఒక గంటకి 120 టన్నులు క్రష్ అయ్యేటట్టు ఆ కెపాసిటీతో మనం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పవర్ కూడా డిపెండ్ కాకుండా సెల్ఫ్ పవర్ జనరేషన్లో భాగంగా 4 మెగావాట్ పవర్ జనరేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. జీరో ఎమిషన్, ఎక్కడ కూడా ఇంత కూడా పొల్యూషన్ కాకుండా ఈ ఫ్యాక్టరీని అయితే నిర్మించుకోవడం జరిగింది. ఏవైతే వేస్ట్ వాటర్ ఉంది దాన్ని కూడా మనం అదే వాటర్ని రీసైకిల్ ద్వారా ఎక్కడ కూడా వాటర్ కూడా మనం డిపెండెన్సీ కాకుండా మా వాటరే మేము యూజ్ చేసుకొని ఈ ఫ్యాక్టరీ అనేది నడిపించడం జరుగుతుంది. అత్యాధునిక మలేషియా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నర్మెటా ప్రాసెసింగ్ యూనిట్ దేశంలోనే అత్యాధునిక ఫ్యాక్టరీలో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పర్యావరణ హితం దృష్ట్యా పూర్తి కాలుష్య రహితంగా
ఈ ఫ్యాక్టరీ నిర్మించడం ఓ ప్రత్యేకత. తెలంగాణలో పామాయిల్ సాగు విస్తరణ దిశగా ఈ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్లాంట్ ప్రారంభం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2500 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పామాయిల్ సాగు ద్వారా రైతుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ యొక్క నిర్మెట్టలో జరగబోయేటటువంటి ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలా చేయాలని. కాబట్టి నా కోరిక ఒకటే, ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని ప్రారంభోత్సవం చేసి దీని వ్యవహారం బయటకు వస్తే ఈ రోజు వచ్చినటువంటి హైదరాబాద్ ప్లస్ రాష్ట్రం మొత్తాన్ని దీన్ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తే నా రైతులు త్వరగా అర్థం చేసుకొని ఈ యొక్క కష్టాల నుంచి బయటపడతారు. వాళ్ళకి ఆదాయం పెరగాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలనే కోరిక తప్ప నాకు వేరే ఆలోచన లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నర్మెటా పామాయిల్ శుద్ధి ప్లాంట్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కేంద్ర బిందువుగా ఉండడంతో సిద్దిపేట, కరీంనగర్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చే ఆయిల్ పామ్ గెలలను క్రషింగ్ చేసేందుకు దశల వారీగా సామర్థ్యం విస్తరించనున్నారు. పరిశ్రమకు అవసరమైన విద్యుత్ గెలల వ్యర్థాలతోనే ఉత్పత్తి చేసేందుకు 4 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేశారు. మిగులు విద్యుత్తును అవసరమైతే పామాయిల్ రైతులకు అందించాలన్నది లక్ష్యం. ప్రభుత్వమే అంటే రైతుల నుంచి కాకుండా ప్రభుత్వమే ఒక మంచి సంకల్పంతో ఇక్కడ నర్మెట్లో ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా అనేక మంది రైతులు ఎవరైతే కనుక పామ్ ఆయిల్ పండించుకున్న రైతులందరికీ కూడా కేవలం మన జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరికి కూడా సరిపోయిన అవసరాలను తీర్చడం కోసం ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఉపయోగపడుతుంది అన్నమాట. పామాయిల్ పంట రైతులకు 25 ఏళ్ల పాటు నిరంతర ఆదాయ మార్గమని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఈ క్రమంలో పామాయిల్ రైతుల సౌకర్యార్థం ప్రాసెసింగ్ మిల్లులు నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటోంది. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం, కొనజర్ల, జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి, వనపర్తి జిల్లా సంకిరెడ్డిపల్లి, ములుగు జిల్లా ఇంచర్ల, పెద్దపల్లి జిల్లా పెద్దరాత్పల్లిలోనూ ప్రాసెసింగ్ ప్లాంటు నిర్మాణ దశలో ఉన్నాయి. మరోవైపు ధరల పెంపునకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో 12,000గా ఉన్న టన్ను పామాయిల్ ధర ప్రస్తుతం 21,546 రూపాయలకు చేరింది. భారతదేశంలో లేని విధంగా ఇలా రైతులను ఆదుకునే దిశలో ఇలా ఫామ్ ఆయిల్ రైతులు ఒక్కరు కూడా ఇబ్బంది పడతాయనే దృష్టిలో ఇలా 300 కోట్లతోనే ఇలా ఈ కర్మాగారం నిర్మాణం జరుగుతున్నదని చెప్పి మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇలా పేమెంట్ కూడా 3 రోజులలో పేమెంట్ చేస్తున్నామంటే మీరు స్పష్టంగా తెలుసుకోవాల్సింది. ఫార్మర్సే చెప్తా ఉన్నారు. అది కాకుండా దాంతోపాటు ఇలా వ్యామ్ అంటే రైతులకు ఫర్టిలైజర్ కూడా సప్లై చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సాయిల్ టెస్ట్ కూడా ఇలా మేమే ఒక ఎకరానికి 1,400 రూపాయలు ఖర్చు భరించి ఇలా ఆయిల్ ఫీడ్ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మొక్కలు నాటి 3 సంవత్సరాలు అయిపోయినది కాబట్టి ఇప్పుడు క్రాప్ కూడా వస్తున్నది. ఎకరాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక టన్ను చొప్పు టన్ను 20 కిలోల వరకు వస్తున్నది. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉన్నది కాబట్టి 10 టన్నులకు 2 లక్షల రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ అయితే నా ఖాతాలో ఇక్కడికి పంట చేరగానే 2వ రోజు కాకుండా 3వ రోజు నా ఖాతాలో జమ అవుతున్నది. ఈ పంట వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు. ఎలుకల బాధ, పందులది ఎలాంటిది లేదు. చాలా మంచి పంట కాబట్టి ఇది నాతో పాటుగా మిగతా రైతులు కూడా అందరూ పెట్టి మంచి లాభసాటిగా పొందాలని నా యొక్క ముఖ్యమైన కోరిక. నర్మెటా పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభోత్సవం పురస్కరించుకొని గురువారం రైతు మహోత్సవ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సహచర మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ నెల 22 వరకు మేళా జరగనుంది. రైతు మేళాలో వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు, పరికరాలతో 150 స్టాళ్లను ఏర్పాటు చేశారు. మేళాను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దాదాపు 10,000 మంది పైగా రైతులు సందర్శించేలా ఏర్పాట్లు చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఆయా రంగాల్లో ఎదురవుతున్న సవాళ్లు, భూసార పరీక్షలు, పంట మార్పిడి, సహజ వ్యవసాయంపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకించి చీడపీడలు, తెగుళ్లు, దిగుబడులు, మార్కెటింగ్ సమస్యలపై సందేహాలు నివృత్తి కోసం శాస్త్రవేత్తలతో చర్చాగోష్ఠీలు జరుగుతున్నాయి. దీనితో పాటు ఈ నెలంతా కూడా నర్మెటా ఫ్యాక్టరీ ప్రాంగణం పండుగ వాతావరణం నడుమ రైతులతో కలకలలాడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.